సుప్రభాతం లలరావణి. ఎవరు కావాలి తాతగారు? ఇది రంగారావు గారి గృహమే కదా? అవును. మీరెవరు? భవదీయుడు భిషక్రత్న వైద్య శిఖామణి ధన్వంతరి శర్మ బాలామణి. ఆయుర్వేద వైద్యాన్ని ఆపోసన పట్టిన వాణ్ణి. సుందరం గారు రావు గారిని పరీక్ష చేయమని నన్ను ప్రాధేయపడ ఇటు వచ్చితనే. అలాగా, రండి రండి, జాగ్రత్త, మెట్లు. డాడీ, సుందరం అంకుల్ మీకోసం ఆయుర్వేద వైద్యుని పంపించారు. సుప్రభాతం మిత్రమా. నమస్కారం. నమస్కారం. దయచేయండి దయచేయండి. భవదీయుడు భిషక్రత్న వైద్య శిఖామణి ధన్వంతరి శర్మ. అలాగా, తమ పేరు? వినే ఉంటారు. విన్నాను. రే గోవిందం, కాఫీ తీసురా. వద్దు మిత్రమా, వద్దు. కాఫ్యాది మాదక ద్రవ్యాలు ముట్టం మేము. ఆయుర్వేదంలో కాఫీ టీలు అసలు లేవు. ఆహాహా, అది ఆయుర్వేద వైద్యుడి లక్షణం. శర్మ గారు, మీరు నాకు బాగా నచ్చారు. ఏ మిత్రమా, వైద్యం ప్రారంభిద్దామా? కానివ్వండి శర్మ గారు. జై ధన్వంతరి. వైద్యో నారాయణో హరి. అంటే మీరు వైద్యం చేసిన వాళ్ళంతా నారాయణ హరి అంటారన్నమాట. అందమైన అజ్ఞానం. వయసొచ్చిన పసితరం. వైద్యుడు పరమాత్ముడు వంటి వాడని ఆ వాక్యార్థం సుభాషిణి. ఈ రసగుళికను సేవించండి. కోమలే, కాసిన మంచినీళ్లు. ఈ రసగుళికను సేవించండి. అనుమానిస్తే ఆయుర్వేదం పనిచేయదు. శర్మ గారు, అప్పుడే మందు పనిచేయడం ప్రారంభించిందంటే అసలు మీ చెయ్యి తగలగానే ఒక రకమైన అనుభూతి పొందాను. నాకు అంతే మిత్రమా. ఈ ఇంట్లో అడుగు పెట్టానో లేదో ఒక వింత అనుభవం. మిత్రమా, ఇక నేను వెళ్ళి వచ్చేదను. ఓ మండలం పాటు ప్రతిరోజు ఇంటికి వచ్చి ఒక రసగుళిక చొప్పున ఇచ్చి వెళుతూ ఉంటాను. అలాగే అమ్మాయి, డ్రైవర్ని పిలిచి శర్మ గారిని కారులో దించిరమ్మను. డ్రైవర్ ఇంకా రాలేదు డాడీ. నడిచి వెళ్తారులేండి తాతగారు. ఈ వయస్సులో అవును, నడిచేలా వెళ్తారమ్మా. పోనీ నువ్వు దింపిరాకూడదు? పర్వాలేదమ్మా, వెళ్ళిరా. అది ఉత్తమ నిర్ణయం. ఏమో అనుకున్నాను, బాగానే డ్రైవ్ చేస్తున్నారే. ఆడపిల్ల పక్కన ఖాళీగా చేతులు ముడుతూ కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు బాలిక. ప్రథమ పరిచయంలోనే వక్రంగా ప్రవర్తిస్తే అంత మర్యాదగా ఉండదని ఈ చక్రం పట్టుకున్నాను. అలాగా తాతగారు? తాతగారు అని పిలవకపోతే చక్కగా ధన్వంతరి అనో ముద్దుగా ధను అనో పిలవకూడదు. అదొక్కటే తక్కువ. రోడ్డు చూసి నడపండి. చల్లగాలి వీస్తోంది, మెల్లగా రమ్మంది, అడుగులోన అడిగేసి చేతిలోన చెయ్యేసి చక్కగా చక్కగా చెమ్మ చక్కగా చక్కగా చెమ్మ ఏమైంది? గాలిపోయినదా ఏమి? శకటము కూడా నృత్యము చేయుచున్నది. ఏమైంది? చక్రములో గాలిపోయినది. మై గాడ్, పంచర్ అయిందా? ఓ దైవమా, ఈ మంజు భాషణతో మాట్లాడేందుకు మరి కాసేపు అవకాశము కలిగించేదివా. ధన్యోస్మి ధన్యోస్మి. ఆశ, నిన్ను చూచిన తర్వాత నాకు కలుగుతున్నది మరింత కాలము బ్రతకవలనని ఆశ. తాతగారు, పాలు పొంగే వయసు నీదే, పంచదార మనసు నాదే, చాటపర్రో చిన్నోడమ్మో, చాటపర్రో చిన్నోడమ్మో. ఏ మిస్టర్, ఏమిటా పాటలు? సినీ గీతాలల్లామణి, ఈ పడుచు పాటలంటే నాకు ప్రాణం. అయ్యో, కాలాతీతమైపోయినది. మా ఇల్లి సమీపంలోనే ఉన్నది. బన్నే వెళ్ళి వచ్చేదను. వస్తా, ఎల్లొస్తా, రేపొద్దుటేల మళ్ళొస్తా. వస్తా, ఎల్లొస్తా, రేపొద్దుటేల మళ్ళొస్తా. వస్తా, ఎల్లొస్తా.
ఓల్డ్ ఇడియట్. మే ఐ హెల్ప్ యూ మిస్? ప్లీజ్. కొంచెం టైర్ మార్చి పెడతారా? ష్యూర్. ఇంత అందమైన అమ్మాయి అడిగితే ఏ కుర్రాడు కాదనగలడు? జస్ట్ మినిట్. ఇవాళ ఒక ముసలి రోగ్ కార్ ఎక్కాడండి. దాని ఫలితమే ఇది. ఓన్లేండి, ఆయన తిట్టకండి పాపం. తిట్టక పొగడమంటారా? మేనర్లెస్ ఫెలో. చిచి, అంత వయసు వచ్చిందన్న మాటే గాని బుద్ధి జ్ఞానం లేదు. ప్లీజ్ ఆపేయండి, తిట్టింది చాలు. దారిముడి పోయే వాళ్ళు ఎవరన్నా చూస్తే మీరు నిజంగా నన్నే తిడుతున్నారు అనుకుంటారు. మీ కార్ రెడీ మిస్. థ్యాంక్స్. మీ పేరు? వేణుగోపాల్. ఆహా. మీ పేరేమిటో తెలుసుకోవచ్చు ఆశ? ఐ మీన్ మీ పేరేమిటో తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. మీరన్నదే నా పేరు. ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఏమిటమ్మా నీలో నువ్వంత మురిసిపోతున్నావు? ఏం లేదమ్మా. జ్యోతి, అన్నయ్య ఇంట్లో లేరండి. నేను వచ్చింది అన్న కోసమో కాదు, దున్న కోసమో కాదు, నీకోసం. నా మనస్సును గోనుగుడ్డలాగిప్పి నీ కాళ్ళ ముందు పరిచేస్తున్నాను. ఏమనుకోకు, నేను నిన్ను నవ్వాడుతున్నాను. అదేతో రాత్రింబగళ్ళు నువ్వే నా కల్లోకి వచ్చేస్తున్నావు. నువ్వు కాదంటే మరి నేను బతకలేను. నా సీటీ నేనే చింపేసుకుంటాను. ఆ పాపకర్మ అంతా నీకే చుట్టుకుంటాను. పెళ్లి చేసుకుంటానంటే చెల్లి వచ్చి మీద చేస్తావా? నేను రాముణ్ణి కదరా, నీ పాలిట పరశురాముని. హాయ్ ధను. సుప్రభాతం సులోచన. నా అన్నగారు ఒంట్లో ఎలా ఉంది? ఆయన ఒంట్లో బాగానే ఉంది. మీ ఊళ్ళో ఎలా ఉంది? ఈ బిషక్రత్నకే అనారోగ్యమా? అపచారం అపచారం. నా అన్నగారిని చూచి వచ్చేతను. ఆయన తర్వాత చూద్దురు గాని మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఇటు వస్తారా ప్లీజ్? ఏమి చిత్రకళా వైభవము! అప్పుడే ఆశ్చర్యపోకండి తాతగారు. నాకొక ఆశ. ఏమది? మీ బొమ్మ గీయాలని ఉంది. నా బొమ్మ? నా ముఖం అంత అందంగా ఉండదు కోమలి. నో 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 నో. హనుమంతుడికి తన బలం తనకు తెలియనట్టు మీ అందం మీకు తెలియద్దను. సరే, అటులనే కానిమ్ము. ఆశను కాదనలేను, నీ ఆశను కాదనలేను. అటులను కాని. థ్యాంక్ యూ తాతాజీ. ఇప్పుడు నేను గీయబోయే బొమ్మ కొత్త ప్రయోగం. అదేమి బాలిక? ఆ భాష చాలిక. కదలకుండా కూర్చోండి.
ఇంకెంతసేపు ఇందేవరాక్షి? అయిపోయింది ధను. గడ్డాలు మీసాలు తీసేస్తున్నాను. గడ్డం తీసేస్తున్నావా? గడ్డమేమి అడ్డమైనది అదివా? అడ్డమైన వాళ్ళకి విలువిస్తున్న ఈ గడ్డాన్ని పీకేస్తున్నాను. రండి, వచ్చి మీ బొమ్మను చూసుకోండి. ఐఎమ్ సారీ. మీ నాన్నగారు ఇంగ్లీష్ డాక్టర్ని రానివ్వరని సుందరం గారు చెప్పారు. ఎలా అయినా ఆయన జబ్బు నయం చేయాలనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడాను. వస్తానండి. ప్రారంభించిన నాటకాన్ని పూర్తి చేయకుండానే వెళ్తున్నారే? అందుకు మీ సహకారం కావాలి. తప్పకుండా. అదృష్టవంతుణ్ణి. అదృష్టం మీదే కాదు, నాది కూడా.